ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 22వ అధ్యాయం 8వ వచనం. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వానిని విడిపించును. ఆయన కిష్టుడు కదా, ఆయన వానిని తప్పించును అందరూ. ప్రియ సహోదర సహోదరులారా, ప్రభువు నేటి వాగ్దానంగా మనతో సెలవిస్తూ ఉన్నాడు. ఏమిటంటే, ఆయనకు ఇష్టమైన వానికి ప్రభువు సహాయం చేస్తారు. వాళ్ళ యొక్క శోధనలో నుంచి, వాళ్ళ యొక్క ఆపత్కాలంలో ఉన్న బాధలలో నుంచి సమస్తము ఆయన తప్పిస్తాడు అని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. నేటి వాగ్దానంగా మన ప్రభువు ఈరోజు ఏ యొక్క కష్టంలో నువ్వు ఉన్నావో, ఏ వేదన చేత కుమిలిపోతున్నావో, లేదంటే ఏ యొక్క బాధలలో నువ్వు ప్రభు సన్నిధిని వేడుకుంటూ ఉన్నావో, అప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను విడిపించును. గనుక నువ్వేమి చేయాలి అంటే, ఆయనను అడుగు, ప్రభువా నా బాధ ఇది దేవా, అయా నేను ఈ శోధన నుంచి రాలేకపోతున్నాను, లేదంటే నాకు ఉద్యోగం రాలేకపోతుందయ్యా, లేదంటే నేను ఇలాగా బయటకు వెళ్తున్నాను ప్రభువా, ఆ బయటికి వచ్చే ఇంటి వద్దకు వచ్చే పర్యంతరము నువ్వు నాకు తోడుండు దేవా అని మనం ఎప్పుడైతే సమస్తము ఆయనను అడిగి మనం చేస్తామో, అన్ని విషయాలలో ప్రభు మనకు తోడై ఉంటాడు. అన్ని శ్రమలలో ఆయన మనలను తప్పిస్తాడు. గనుక నేటి వాగ్దానం ఇచ్చిన ప్రభువునకు మనం ఎంతగానో రుణస్థులమై ఉన్నాం. గనుక ఆయనకిష్టమైన బిడ్డలంగా మనం ఈ లోకంలో జీవించాలి. ఆయనకు నమ్మకమైన బిడ్డలుగా ఈ లోకంలో ఉండాలి అనేది దేవుని కృపై ఉన్నది. గనుక ఈ వాగ్దానం ఇచ్చిన ప్రభువుకు మనము ప్రార్థిద్దాం. ప్రార్థన. ప్రేమ నమ్మకలిగిన మా దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు ప్రభువా. నేటి దినమును నేటి వాగ్దానాన్ని మాకు ఇచ్చిన గొప్ప దేవా, స్తోత్రాలు ప్రభువా. అయా నీకు ఇష్టమైన బిడ్డలను, అయా తండ్రి వాళ్ళ యొక్క మొరలను నువ్వు వింటానంటున్నావు. అయా తండ్రి వాళ్ళ యొక్క బాధలను నువ్వు తొలగిస్తాను అంటూ ఉన్నావు. నైనా ఇందుని బట్టి కోట్లాది స్తోత్రాలు ప్రభువా. అయా నువ్వు చెప్పిన విధానమునకై స్తోత్రాలు. అయా మా ప్రియులు ఎంతోమంది తండ్రి, అయా వీక్షిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో నా తండ్రి. వాళ్ళు తండ్రి అయా ఏ యొక్క బాధల చేత కుమిలిపోతున్నారో, అయా ఏ యొక్క తండ్రి పనిలో సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నారో, అయా అన్ని విషయాల్లో నీ కృపను దయచేయండి, నీ దయచేయ ప్రభువా. నైనా అన్ని విషయాల్లో తోడుగా ఉండండి. అయా మా ప్రియులు నైనా విశ్వాసంగా నీలో నమ్మకంగా ఎదిగే కృపను, ధన్యతను, యోగ్యతను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని వేడుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి బతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమీన్.